మూడు బస్సులు ఆమెది ఐదా బస్సులా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీటింగ్కి ఇక్కడ నుంచి కోడుమూరు మండలం నుంచి 114 బస్సులు బయలుదేరుతున్నాయి. కోడుమూరు టౌన్లో వచ్చేసి 20 బస్సులు బయలుదేరి కూడా పోయినాయి. ఇప్పుడు మేము లాస్ట్ ఉన్న వాళ్ళని కూడా అందరినీ సమకూర్చుకొని అందరినీ జత చేసుకొని ఇప్పుడు కర్నూలుకు బయలుదేరుతున్నాము. ఈ ప్రోగ్రాము భారీ ఎత్తున సక్సెస్ అయ్యిందని మేము అనుకున్నాము. ఇంకా ఇంతకంటే ఇంకా సక్సెస్ అయ్యింది. అక్కడ కూడా ఆ జన సందోహం ఎక్కువైపోయింది. ఇక్కడికి మేము అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువనే ఉంటారని మేము ఆశిస్తున్నాము. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమితో ఈ ప్రోగ్రాంను మేము విజయవంతంగా చేస్తున్నామని చెప్పి మేము ఆశిస్తున్నాము. నేను టీడీపీ మండల అంగన్వాడీ ప్రెసిడెంట్. నేను టీడీపీ మండల అంగన్వాడీ ప్రెసిడెంట్. నా పేరు రవీంద్ర గౌడ్, కోడుమూరు. గౌరవనీయులు నరేంద్ర మోడీ కూటమి అభ్యర్థిగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కిషోర్ రెడ్డి నాయకత్వాన, బొగ్గుల దశగిరి నాయకత్వాన మేమంతా కూడా పెద్ద ఎత్తున ఓడము నుంచి తల్లి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు హనుమంతప్ప గారు, రవీంద్ర గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మోడల్ స్కూలు మధు చైర్మన్ గారు, ఇక్కడున్న బృందావన హోటల్ పరిశావ్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి గిడ్డయ్య, వల్కూరు హనుమంతు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు నారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమకూర్చి పెద్ద ఎత్తున ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమంతా పూనుకొని మేము ఈ కార్యక్రమం జయప్రదం కావాలనేటువంటి ఉద్దేశంతో మేము అంతా కూడా దాదాపు 6-7 బస్సులతో మేమంతా కూడా పోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం, బొగ్గుల దశగిరి ఆశీస్సులు నాయకత్వం అందరూ కూడా మేమంతా కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, టీడీపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు బ్రిటిష్ రాముడు, కోడుమూరు. మా సీనియర్ నాయకుడు ఇప్పుడు ఇందాక మాట్లాడిన హనుమంతప్ప గారు, మా రవీంద్ర గౌడ్ గారు, బృందావనం హోటల్ వాళ్ళు మాట్లాడతారు.